రైతు సోదరుల స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులతో చర్చలు జరిపి స్కేల్ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే పంటలకి బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని గణనీయంగా పెంచింది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రసాయనాలు, పురుగు మందులతో పాటు కూలీల ఖర్చులు, అన్ని ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. 3 దశాబ్దాల కిందట ఒక్కో రైతుకి 30,000 40,000 నుంచి రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. క్రమంగా పెంచుకుంటున్నాడు. ఒక్కో రైతుకి 4 లక్షలు 5 లక్షలు ఒక పేరుతో. ఇంట్లో 4 పేరుతో తీసుకుంటే అవి 15 లక్షలు కూడా అవుతాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏ పంటకి ఎంత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలు ఏ పంట పేరుతో ఎంత తీసుకోవచ్చు అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక వరి సాగు సాధారణ పద్ధతిలో సాగు చేపడితే 48,000, ఎస్ఆర్ఐ పద్ధతిలో శ్రీవరి సాగు గనక అయితే 38,000, సీడు గనక విత్తనోత్పత్తి గనక అయితే 51,000, డిఎస్ఆర్ పద్ధతిలో కనుకైతే 45,000 వరి సాగుకి ఎకరాకి రుణాలు మంజూరు చేస్తారు. ఇక పత్తి గనక నీటిపారుదల కింద సాగు చేస్తే ఎకరాకి 52,000, కేవలం వర్షాధారంగా సాగు అయితే 50,000, పత్తిలో గనక విత్తనోత్పత్తి చేసే ప్రాంతాలు కనుకైతే కర్నూలు అలాంటి ప్రాంతాల, మహబూబ్ నగర్ అలాంటి ప్రాంతాలు కనుకైతే విత్తనోత్పత్తి కనుకైతే ఎకరానికి 1,50,000. ఆయిల్ ఫామ్ 5వ ఏట నుంచి ఎకరాకి 50,000, మిర్చి ఎకరాకు 90,000, మిర్చిలో కనుక మల్చింగ్ పద్ధతి ఎంచుకుంటే కనుక ఎకరాకి ₹1,00,000. అంటే మిర్చిలో ఈ యొక్క కలుపు నివారణ, త్వరగా పెట్టిన నీరు ఆవిరైపోకుండా సాళ్ళు మీద మల్చింగ్ చేసి అంటే పట్టా కప్పి సాగు చేసే పద్ధతి కనుక అయితే గరిష్టంగా ₹1,00,000. మొక్కజొన్న నీటి పారుదల కింద సాగు చేస్తే ఎకరాకి 38,000, వర్షాధారంగా అయితే 32,000. మొక్కజొన్నలో విత్తనోత్పత్తి కనుకైతే 43,000. ప్రభుత్వం, సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక కంది నీటిపారుదల కింద రెడ్ గ్రామ్ నీటిపారుదల కింద 27,000, వర్షాధారంగా సాగు చేస్తే 23,000. ఆర్గానిక్ అంటే ఎలాంటి పురుగు మందులు వాడకుండా కనుక కంది సాగు చేస్తే ఎకరాకి 25,000. ఇక గ్రీన్ గ్రామ్ పెసలు నీటిపారుదల కింద 20,000, ఆర్గానిక్గా అంటే సేంద్రియంగా కనుక సాగు చేస్తే 22,000. ప్రభుత్వం, సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇక పసుపునకు ఎకరాకు 92,000, టమాటాకి 58,000, ఉల్లిగడ్డ కనుక సాగు చేస్తే ఆనియన్ 49,000 రుణ పరిమితులు ఖరారయ్యాయి. ఇక మే చివరి వారం నుంచి మరలా ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తారు కాబట్టి ఇవి అమలయ్యే అవకాశం ఉంది. బ్యాంకులు ప్రతి సంవత్సరం పంటల రుణాలని కనీసం 10% పెంచుకుంటూ వెళ్తాయి. రైతు సోదరుల కిసాన్ క్రెడిట్ కార్డు కూడా 5 లక్షల రూపాయల పరిమితి వరకు పొందుతూ ఉన్నారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే రుణాల మీద 50% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీలు చెల్లిస్తూ ఉన్నాయి. సకాలంలో రుణాలు చెల్లించండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ ప్రయోజనాలు పొందండి. మీ ప్రాంతాల్లో కనుక వడ్డీ కనుక ప్రయోజనాలు రాయితీలు కనుక మీకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.